హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ స్టోరీస్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పచ్చికారం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు బాగా వేపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి తీసి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ మసాలా పేస్ట్ అండి. ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఈ 4 కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకసారి అడుగంటకుండా ఒకసారి కలుపుకొని మసాలా అంతాను మనం ముందుగానే బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి మనకి కర్రీలో త్వరగా మగ్గిపోతాయి. చిక్కుడుకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 minutes మూత పెట్టి మగ్గించుకుంటే చిక్కుడుకాయ పచ్చికారం రెసిపీ రెడీ. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే. థ్యాంక్ యూ.